జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని వైసీపీ నాయకులు, వైసీపీ ఎమ్మెల్యేలు భారీగా అవకతవకలకి, అవినీతికి పాల్పడ్డారని 2025వ సంవత్సరంలో వైసీపీ నేతలు అరెస్ట్ కాబోతుంది వీరే అంటూ ఒక జాబితా ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఆ జాబితాలో ఎవరెవరు ఉన్నారు, వారు నిజంగా అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉందా లేదా, అసలు 2025లో వైకాపాలో ఏం జరగబోతుంది అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్కారం కృష్ణ గారు. మన వీక్షకులకు కూడా ఆంగ్ల సంవత్సర నూతన శుభాకాంక్షలు. ఓకే సార్, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో భారీగా కొంతమంది వైకాపా నేతలు, ఎమ్మెల్యేలు అవినీతికి, అవకతవకలకి పాల్పడినట్లుగా, అధికార దుర్వినియోగం చేసినట్లుగా, ప్రజల ధనాన్ని దుర్వినియోగం చేసినట్లుగా కొన్ని ఆరోపణలు వారి మీద వస్తున్నటువంటి నేపథ్యంలో 2025లో వైకాపా నుంచి అరెస్ట్ కాబోయేటువంటి వారు వీరే అంటూ ఒక జాబితా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఏంటి ఆ జాబితాలో ఎవరెవరు ఉన్నారు, వారందరూ నిజంగా వారు చేసినటువంటి అవినీతి, అవకతవకలకు గాను 2025 సంవత్సరంలో అరెస్ట్ అవ్వడం ఖాయమా, అసలు ఏం జరగబోతుంది అంటే ఏం చెప్తారు? ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఎమ్మెల్యేస్ వరకు కార్యకర్తలు కానీ వాళ్ళు ఏమనుకున్నారంటే ఒక 30 సంవత్సరాల పాటు అంటే 151 స్థానాలు గెలిచిన మనము మహా అయితే ఒక 10 సీట్లు తగ్గితే తగ్గొచ్చు, అంతేగాని అంతకన్నా మించి తగ్గే పరిస్థితి ఉండదు. అసలు ఇంకోటి ఏంటంటే మేము చాలా సుపరిపాలన ఇచ్చాము, మా 175కి 175 కూడా గెలుస్తామని కూడా భ్రమలో కూడా ఉన్నారు. అట్లాంటి భ్రమని జగన్మోహన్ రెడ్డి గారు కల్పించినప్పుడు ఆయన ఎంత అవినీతి చేస్తున్నాడో అందులో మన వంతు పాత్ర మనం కూడా పోషించాలని చాలా మంది మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరి స్థాయిలో వాళ్ళు ఆర్థిక దోపిడీకి చేశారండి. దీని వలన అల్టిమేట్ గా నష్టపడింది ఎవరు? ఇప్పుడు మీరు ఇందాక అన్నారు ప్రజాధనాన్ని లూటీ చేశారు. ప్రజల ధనం పోయింది. ప్రజలు ఈ పరిపాలన సాగటం కోసం పన్నుల రూపంలో విపరీతంగా కట్టాల్సి వచ్చింది. తర్వాత మద్యం, ఒక నాసి రకం మద్యం తాగిచ్చి ఒక మత్తులో పెట్టి జనాల్ని వాళ్ళ ఆరోగ్యాలు దెబ్బతీసి ఎందుకు పనికిరాని మద్యాన్ని అత్యధిక రేట్లకు అమ్మి ఆ డబ్బుని తను సొంత కోశాగారానికి మళ్ళించుకోవటం, ఇసుక తర్వాత ఇతర గనులు దోపిడీ చేయటం, ఇది అది అని ఏం లేదు. అనర్హత కలిగిన ఇది మాకు అక్కర్లేదు అన్నది లేదు. ఎవరి స్థాయిలో వాళ్ళు చేశారు. ఇవి కాకుండా డైరెక్ట్ గా తీసుకునే కాకుండా ఎమ్మెల్యేల ద్వారా కూడా కప్పం కట్టించుకున్న ఘనత జగన్మోహన్ రెడ్డికి వచ్చింది. ఇప్పుడు తప్పు చేసింది ఎమ్మెల్యేలు. తర్వాత ఇతరులని మీరు తిట్టాలి అని ప్రోత్సహించి అసభ్యమైన పదజాలంతో పోస్టింగులు పెట్టించడం, ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి తిట్టించడము, అది మనకి ఎక్కడ తెలుస్తుంది అంటే ఇప్పుడు ఈయన రామనారాయణ రెడ్డి, తర్వాత మాగంటి శ్రీనివాసరెడ్డి, ఇలా కొంతమంది ఎవరైతే సీట్లు ఇవ్వలేదో వాళ్ళకి మేము ప్రత్యర్థులు తిట్టమని చెప్తే మేము తిట్టలేదు కాబట్టి మాకు సీట్లు ఇవ్వలేదు అంటే మీరు తిడితే నీకు సీట్ ఇస్తానని ఒక ఆంక్షలు పెట్టాడు. దాని మూలాన అందరూ కూడా ఈ సమయం సందర్భం లేకుండా ప్రతిపక్షాలకు చెందినటువంటి నాయకుల కుటుంబ సభ్యులు, మహిళలను కూడా ఇష్టానుసారం మాట్లాడారు. ఇది శాసనసభలో కూడా మాట్లాడారు. ఇప్పుడు పేరు నాని ఆయన సొంత గోదాం కట్టాడు, ఏది గిడ్డంగులు, అది ఆయన భార్య జయసుధ పేరు మీద కట్టాడు. అందులో భారీ ఎత్తున అవినీతి చేశారు వాళ్ళు. పౌర సరఫరాల శాఖ బఫర్ స్టాక్ పెట్టుకుంటే ఆ స్టాకుని వీళ్ళు అనధికారికంగా బయట అమ్మేసుకున్నారు. ఇప్పుడు దాని మీద కేసు వచ్చినప్పుడు ఈ గోడౌన్లు ఎవరి పేరు మీద ఉన్నాయి అనేది జయసుధ గారి పేరు మీద ఉంది. నా కుటుంబ సభ్యుల పేరు తీసుకొచ్చారు, నా భార్య వ్యక్తిత్వాన్ని హననం చేశారు, నా భార్య మీద ఆరోపణలు చేశారు అంటున్నాడు. అసలు నువ్వు అట్లాంటి నీ భార్య పేరు మీద ఉన్న గోడౌన్లో చౌకధర బియ్యాన్ని నువ్వు అక్రమంగా ఎందుకు అమ్ముకున్నావు? ఆమె చేసిందని అంటలేదు, నువ్వు చేసావు, కానీ పేరు ఆమె పేరు మీద ఉంది. నిజంగా కనుక మరి అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి వస్తే టెక్నికల్ గా ఆమె పేరు ఉంది కాబట్టి ఆమెను కూడా అరెస్ట్ చేయాల్సి వస్తుంది. మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి సతీమణి మీద ఇష్టానుసారం అసెంబ్లీలో మాట్లాడి ఒక కౌరవ సభలాగా మార్చిన రోజున ఆయన కళ్ళనీళ్లు పెట్టుకుని నేను ఈ కౌరవ సభకు రానన్న రోజున వీళ్ళు ఎందుకు స్పందించలేదు? ఇట్లా జగన్మోహన్ రెడ్డి అవినీతి చేయించాడు వాళ్ళతో. తర్వాత ఇట్లాంటి అసభ్య పదజాలంతో పోస్టింగులు పెట్టించాడు, మహిళలను చూడకుండా తిట్టించాడు. తర్వాత ఈ అవినీతి భాగవతంలో ప్రభుత్వం
తలమునకలయ్యింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో మొదలు పెడితే, విజయసాయి రెడ్డితో మొదలు పెడితే, బొత్స సత్యనారాయణతో మొదలు పెడితే, సజ్జల రామకృష్ణారెడ్డి అధికారంలో లేకపోయినా ఆయన చేసినంత సకల శాఖ మంత్రిగా అన్ని శాఖల్లో అసలు ఆఖరికి ఇంతకీ 2025లో వైసీపీ నుంచి అరెస్ట్ కాబోతున్న జాబితాలో ఉన్నటువంటి ఆ పేర్లేంటి ఒక్కొక్కటిగా చెప్తాను. అంటే చెప్తాను. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి అసలు అల్టిమేట్ గా జగన్మోహన్ రెడ్డి ముందు ఉంటాడండి. జగన్మోహన్ రెడ్డితో పాటు బొత్స సత్యనారాయణ కానివ్వండి, తర్వాత ఈ సోదరులు ఉన్నారు కదా, నాని సోదరులు, వంశీ గాని, కొడాలి నాని, పేరు నాని, తర్వాత రోజా, తర్వాత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూ ఆక్రమణల విషయంలో గాని, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గాని, తర్వాత వచ్చేసి ఈయన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, అక్కడ తిరుపతి వైపు భూమా కరుణాకర్ రెడ్డి, తర్వాత కేతిరెడ్డి వెంకటరమణారెడ్డి, ఆయన ఇంత భూ కబ్జాలు చేశాడండి. పొద్దున్నే గుడ్ మార్నింగ్ అని ధర్మవరంలో అందరినీ పలకరిస్తానే ఉన్నాడు. ఇంతకు మించిన ఎమ్మెల్యే లేడని తెలంగాణలో నాయకులు కూడా నమ్మారు. మరి ఆయన భూ కబ్జాలు వీటితో సహా విడుదల రజని ఆమె తీసుకున్న టికెట్లు ఇప్పిస్తాన్ని తీసుకునేది పార్టీకి సంబంధించి. ఆరోగ్య శాఖలో కూడా, వైద్య ఆరోగ్య శాఖలో కూడా చాలా అవినీతి చేసింది. సజ్జల రామకృష్ణారెడ్డి గారు పంచాయతీ పెట్టి 6 కోట్లు తీసుకుంటే ఎవరికి సీట్ ఇప్పిస్తా అని ఒక 3 కోట్లు ఇప్పించి 3 కోట్లు మాఫీ చేయించారు. అట్లా అవినాష్ రెడ్డి ఎంత ఇదంటే ఆయన అక్రమాలు, సాయి ఎలక్ట్రికల్స్ అనే సంస్థ ద్వారా కొన్ని 100,000 కోట్ల రూపాయల బిల్లులు అక్రమంగా ఆయన తీసుకున్నాడు. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గాని, బుగ్గన ఆర్థిక శాఖ మంత్రి. మరి ఇట్లా ఎవరిని కాదంటానికి. తర్వాత అతను వైవి సుబ్బారెడ్డి కొడుకు కాకినాడ పోర్టు విక్రాంత్ రెడ్డి, చాలా మంది లిస్టు చదివితే, నెల్లూరులో అనిల్ కుమార్ యాదవ్, ఆయన నీటిపారుదల వదిలిపెట్టి నోటిపారుదల శాఖ చేశాడు. సీదిరి అప్పలరాజు, రోజా, ఇట్లా ఎంత మంది అండి. ఒక వ్యక్తి అని మనం చెప్పడానికి లేదు. ఇంకా ఇది తవ్వుతా ఉండగానే అనేక పేర్లు వచ్చే అవకాశం కూడా ఉన్నాయి. ప్రతి నియోజకవర్గంలోనూ ఇప్పుడు అవినీతి చట్ట బయటకు వస్తుంది. తర్వాత ఈ కొత్త విషయం ఏంటంటే, ఇప్పుడు వరకు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఇది మన ఈ రేషన్ బియ్యం అక్రమ రవాణాలో ఉన్నాడు అనుకుంటున్నారు. ఇప్పుడు అనేక నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు కూడా అధికారికంగా గోదాముల నుంచే డైరెక్ట్ గా కాకినాడ, తూర్పుగోదావరి జిల్లా మిల్లులకు తోలేశారు. వాళ్ళ పేర్ల మీద, వాళ్ళ కుటుంబ సభ్యులు, బంధువుల పేర్ల మీద గోదాములు నిర్మించి ఈ రేషన్ బియ్యాన్ని బఫర్ స్టాక్స్ పెట్టి వాటిని తోలేసుకుంటే, ఇప్పుడు వరకు వాళ్ళ ప్రభుత్వం ఉందే కాబట్టి పౌర సరఫరాల శాఖ అధికారులు తిమ్మిని బమ్మిని చేసి బయట పడకుండా చూశారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం మారిన తర్వాత ఈ గోదాముల నుంచి కూడా వెళ్ళిపోయింది. అంటే చాలా మంది ఇప్పుడు వరకు అనుకుంది ఏంటంటే, ఎవరైతే వినియోగదారులు ప్రజలు ఆ రేషన్ బియ్యం తీసుకుని వాళ్ళు చిల్లరగా అమ్ముకున్నారు అనుకున్నారు. అట్లా కాకుండా ఎమ్మెల్యేస్, మినిస్టర్సే భారీ ఎత్తున కొన్ని 100 టన్నుల లారీల్లో డైరెక్ట్ గా పంపేసుకుని ఆ డబ్బు వీళ్ళు తీసుకున్నారు అనేది ఇప్పుడు బయటపడుతున్నాయి. ఇప్పుడు ఒక్కొక్కటి బొగ్గన రాజేంద్ర అనేది బేతం చెల్లని వాళ్ళ బంధువుల దీంట్లో గోదాముల్లో షార్టేజ్ పేరు నానిది కనపడుతుంది. అట్లా ఎన్ని గోదాముల్లో జరిగింది అనేది కూడా ఇప్పుడు ఆ బయటకు రావాలి ఈ కుంభకోణం. ఇలా కాకుండా గనుల శాఖలో జరిగిన, ఇసుక ద్వారా జరిగిన వ్యాపారాల్లో కూడా వాళ్ళ పాత్ర బాగా ఉంది. ఇక మద్యం సంబంధించి అయితే జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్. ఇక అసలు పెద్దగా బయట వాళ్ళకు కూడా ఆయన ఇచ్చాడని అనుకోవటానికి కూడా ఏం లేదు. మహా ఉంటే బేవరేజెస్ కార్పొరేషన్ లో అధికారులు, ఉన్నతాధికారులు, ఎండి ఉన్నాడు కదా, అతను అరెస్ట్ కూడా చేశారు, నిరంజన్ రెడ్డి అని. అట్లా వీళ్ళ అందరి లిస్టు ఉన్నాయి, ఒకడు అని కాదు. ఇట్లా అనేక కార్పొరేషన్ల అధ్యక్షులుగా ఉన్న పార్టీ నాయకులు కూడా వాళ్ళ స్థాయిల్లో కూడా బాగా అక్రమాలు చేశారనేది తేలుతుంది. ఇప్పుడు ఆ లిస్ట్ కూడా ఇప్పుడు ఆయన ఉన్నాడు కదండి, బివి రెడ్డి, నెట్ దాన్ని ఏమంటారు, ఫైబర్ నెట్. ఇప్పుడు ఫైబర్ నెట్ సంబంధించి అది ఒక కార్పొరేషనే కదండి. జీవి రెడ్డి ఆయన చార్టెడ్ అకౌంటెంట్, ఆయనకే కనీసం ఒక 1 నెల రోజులు పట్టింది ఆయన నియామకం అయిన తర్వాత అసలు దాన్ని అర్థం చేసుకోవటానికి. కానీ అర్థం చేసుకునే టైంకి దాదాపు కొన్ని 100,000 కోట్ల, అది ఉండేదే చిన్న ఇది, దాదాపు 6,000 కోట్ల రూపాయల అక్రమం జరిగింది అనేది ఆయన తేల్చిన మాట. తర్వాత అనేక మంది గతంలో కొన్ని 100 మందిని, ఇక్కడ ఉండే డజన్ల మందితో నడిపిన ఫైబర్ నెట్ ని కొన్ని 100 మందితో నింపేశారు. అక్రమమైనటువంటి నియామకాలు ఇచ్చారు, వాళ్ళకి పెద్ద పెద్ద శాలరీలు ఇచ్చారు. ఇప్పుడు ఇలాంటివన్నీ కూడా బయటకు వస్తున్నాయి. అట్లా ఒక్కొక్క కార్పొరేషన్ లో రేపు వచ్చిన తర్వాత ఈ కార్పొరేషన్ చైర్మన్లుగా, మేనేజింగ్ డైరెక్టర్లుగా ఉన్న అధికారులు బాధ్యత వహించాల్సి వస్తుంది, అనధికారులుగా ఉన్న చైర్మన్లు బాధ్యత వహించాల్సి వస్తుంది.
ఇప్పుడు కేవలం ఇప్పుడు అసలు లేకపోతే ఇలాంటి ఓటమి వైఎస్ఆర్సీపీకి ఎందుకు వస్తాయి కృష్ణ గారు? నిజంగా కనుక పరిపాలన బాగా జరిగి ప్రజలకు మేలు జరిగి ప్రజల సొమ్ము కనుక దుర్వినియోగం కాకుండా సంపద సృష్టించడానికి సమాజ క్షేమానికే కనుక ప్రభుత్వం పాటుపడి ఉంటే ఇలాంటి ఓటమి రాదు కదా. దుర్గాకుమార్ గారు, మీరు చెప్పిన దాని ప్రకారంగా 20 మందికి పైగానే ఆ అరెస్ట్ కాబోతున్నటువంటి జాబితాలో పేర్లు ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ఏంటి 20 మంది పైనే వైసీపీ నేతలు అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉందా? మనకి ఊరికే చర్చల్లో వచ్చిన మాటలే ఇవి కాకుండా బ్లాక్ హార్సెస్ ఇంకా ఎంతో మంది ఉన్నారు. ప్రతి నియోజకవర్గంలోనూ ఇప్పుడు అవకతవకలు బయటపడుతున్నాయి కదండి. ఇప్పుడు బయటపడిన తర్వాత ఎవరెవరు వస్తారో చెప్పలేము. ఎవరు వచ్చినా కూడా పూర్తి ఆధారాలు వచ్చే వరకు చంద్రబాబు నాయుడు గారు కూడా వేచి చూస్తున్నాడు. అంతేగాని అరకొర ప్రయత్నాలు చేయట్లేదు. తన మీద గనక ఇది లేకుండా కూడా ఆధారాలు లేకుండా అరెస్ట్ చేసే కక్ష సాధింపుతో పరిపాలన చేయిస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు అని ప్రజల్లో రాకూడదు. అన్ని ఆధారాలు ప్రజల ముందు చర్చ జరిగిన తర్వాతే, ప్రజల్లో పూర్తి అవగాహన వచ్చిన తర్వాతే చేద్దామని ఆయన కూడా చూస్తున్నాడు. ఎందుకంటే ఈ ప్రభుత్వం 4.5 సంవత్సరాలు ఇంకా ఉంది టైము. తర్వాత వీళ్ళు ఎక్కడికి పారిపోయే వ్యక్తులు కాదు. జరిగిన అక్రమాలన్నీ బ్లాక్ అండ్ వైట్ లో కనపడుతున్నాయి. ఆధారాలతో పేరు నానైతే ఆయనే రాసుకున్నాడు. నా గోదాం నుంచి ఇన్ని 100 టన్నుల బియ్యం మిస్ అయిపోతున్నాయని, గల్లంత అయినాయి అని రాశాడంటే ఆయన కాకుండా ఎవడన్నా గల్లం చేస్తాడా? మీరు నేను వెళ్ళి తీయగలుగుతామా ఆయన గోదాంలో? అది ఒప్పుకోలేక ఒప్పుకున్నాడు. ఇప్పటికైనా తప్పదు. అట్లా బయటకు వస్తాయండి. ఇప్పుడు చెరువు ఎండిపోయిన తర్వాత చేపలు బయటపడతాయి అంటారు చూసారా? ఇప్పుడు అన్ని బయటకు వస్తాయండి, అవినీతి జలగలన్నీ. ఓకే, వాళ్ళందరూ కూడా అరెస్ట్ అవడం ఖాయం, జైలుకి వెళ్ళడం ఖాయం. మనం చెప్పిన 10-12 మంది కాదు, ఇలాంటి వాళ్ళు ఇంకో 2-3 డజన్ల మంది కూడా వస్తారు చూడండి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కృష్ణ గారు.